యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. నాకు మళ్ళీ ఒకసారి టీమ్ హెల్పింగ్ హ్యాండ్స్‌లో అవకాశం ఇచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ మేడం. నేను మీకు హ్యాండ్ ఓవర్ చేస్తున్నా మేడం. మీరు స్టార్ట్ చేయొచ్చండి. ఆల్ ద బెస్ట్. ఓకే సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. గుడ్ మార్నింగ్ ఆల్ లీడర్స్. గుడ్ మార్నింగ్ వెస్టేజ్. ముందుగా ఈ ప్రోడక్ట్ నాలెడ్జ్ తెలిపే కంటే ముందు నేను ఫస్ట్ మన సప్లిమెంట్స్ని యూజ్ చేస్తున్నాను లీడర్స్. సిఎండి అండి. ఒక బాటిల్లో 7 డ్రాప్స్ సిఎండి డ్రాప్స్ వేసుకొని మనం మార్నింగే తీసుకున్నట్టు ఏంటంటే మనకు కావలసినటువంటి థ్యాంక్ యూ లీడర్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ లీడర్స్. నాకు మళ్ళీ ఒకసారి 6 o'clock సెషన్ చెప్పడానికి అవకాశం ఇచ్చినందుకు ముందుగా నా యొక్క గ్రాట్యూడ్ తెలుపుకుంటాను అండి. నన్ను తల్లిదండ్రులకు మరియు నాకు విద్యా బుద్ధులు నేర్పించినటువంటి గురువులకు, నన్ను ఈ వెస్టేజ్కి పరిచయం చేసినటువంటి మా అన్నయ్య అప్లైన్ కుమారస్వామి సార్, సుమలత మేడంలకి మరియు నా మెంటర్ చిరంజీవి సార్, శ్రీలత మేడంలకి నా యొక్క ధన్యవాదాలండి. మరియు ఈ అహర్నిశలు ఎంతో శ్రమిస్తూ ఎక్కడో ఉన్న 4 గోడల మధ్యలో మనిగిపోతున్నటువంటి స్త్రీలకి మరి ఎంతో మందికి ఈ అవకాశాన్ని, ఈ నాలెడ్జ్ ఈ ఛానల్ని పెట్టి నాలెడ్జ్ అందిస్తున్నటువంటి టీమ్ హెల్పింగ్ హ్యాండ్స్ రంజిత్ కుమార్ సార్కి మరియు కో ఫౌండర్స్ లహరి మేడం, ఉమాశంకర్ సార్లకి. ఎందుకంటే ఒక సెషన్ చెప్పాలి అంటేనే మనం ఎంతో కష్టపడి 2-3 రోజుల నుంచి ప్రిపేర్ అవుతూ ఉంటాం. అలాంటిది రోజు 3 పొద్దున 6 గంటలకి, మధ్యాహ్నం 3 గంటలకి, ఈవినింగ్ 8 గంటలకి 3 సెషన్స్ తీసుకోవాలంటే ఎంత హార్ట్ఫుల్గా పనిచేస్తే ఇది సాధ్యం అవుతుంది. దానికి నిజంగా వాళ్ళ ముగ్గురికి కూడా పాదాలు వందనాలు చేయాలి. వాళ్ళ పనులన్నీ ఎన్ని పనులున్నా, ఎక్కడ ఉన్నా, జర్నీలో ఉన్నా, ఇంకెక్కడ ఉన్నా కూడా ఈ ఛానల్ని నడిపిస్తూ ముందుకు సాగిస్తున్నటువంటి ముగ్గురికి కూడా త్రిమూర్తులు అనుకోవచ్చు, వాళ్ళకు పాదాలు వందనాలు చేస్తున్నానండి. అంతేకాకుండా మన హెల్త్ పరంగా, ఆరోగ్యం పరంగా, ఆదాయం పరంగా అందరినీ కూడా ఒక తాటిపై తీసుకొచ్చి నా దేశం ముందుకు వెళ్ళాలి, నా దేశం డెవలప్ అవ్వాలన్న ఉద్దేశంతో, సదుద్దేశంతో గౌతమ్ బాలి సార్ ఈ వెస్టేజ్ అనే కంపెనీని స్థాపించి అందరినీ కూడా ధనవంతులుగా చూడాలన్న ఒక సదుద్దేశంతో కంపెనీని పెట్టి మనందరికీ ఉపాధిని కల్పిస్తున్నటువంటి గౌతమ్ బాలి సార్కి పాదాలు వందనాలండి. నా యొక్క టెస్టిమోనీ వచ్చేసి, నా పేరు మంజుల, నేను హైదరాబాద్లో ఉంటాను. నేను మామూలుగా ప్రైవేట్ స్కూల్లో 10 years వర్క్ చేశాను. సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్గా నాకు ప్రైవేట్ స్కూల్లో వర్క్ చేయడం ఇష్టం లేక సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ తీసుకొని వేరు బిజినెస్ చేశాను ఇన్వెస్ట్మెంట్ పెట్టి. అలా చేసిన క్రమంలో నేను లాస్ అయ్యానే తప్ప 5 to 6 lakhs లాస్ అయ్యానే తప్ప నాకు ఎలాంటి ఇన్కమ్ రాలేదు. మళ్ళీ నాకు బేసిక్గా ఇంట్లో ఉండడం ఇష్టం ఉండదు. ఏదో ఒక వర్క్ చేయాలి, బ్రతకాలి అంటే వర్క్ చేయాలి అని చెప్పేసి సెర్చ్ చేస్తున్న టైంలో మా అన్నయ్య కుమారస్వామి సార్ ద్వారా నాకు ఈ ఆపర్చునిటీ దొరికిందండి. నేను ముఖ్యంగా ఇందులోకి రావడానికి మెయిన్ రీజన్ హెల్త్ సప్లిమెంట్ వాడి నేను ఇందులోకి రావడం జరిగింది. అంటే నేను మామూలుగా ఆరోగ్యం కోసం వాడితేనే నాకు 5-10 రూపాయలు వస్తున్నాయి. అలాంటిది ఇదే నాలాంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు, హెల్త్ పరంగా సిక్ అయ్యే వాళ్ళు చాలా మంది ఉన్నారు. వాళ్ళకు కూడా చెప్పి నేను ఎందుకు వాళ్ళకు ఉపాధిని కల్పిస్తూ, వాళ్ళకు అవకాశాన్ని కల్పిస్తూ నేను ఎందుకు డెవలప్ అవ్వకూడదన్న ఉద్దేశంతో నేను ఇందులోకి రావడం జరిగింది. ముఖ్యంగా నాకు ఈ వెస్టేజ్ని పరిచయం చేసిన మా అన్నయ్య కుమారస్వామి సార్కి, మరి చిరంజీవి సార్కి నా మనస్ఫూర్తిగా నా పాదాలు వందనాలు చేస్తున్నానండి. ఈరోజు నేను సెషన్లో టాపిక్లోకి వెళ్తే స్కిన్ గురించి చెప్తాను. అంటే మనం ఎండాకాలం వచ్చిందంటే ఏ సీజన్ బట్టి మన స్కిన్ అన్నది చేంజ్ అవుతూ ఉంటుంది, మారుతూ ఉంటుంది. అలాంటి మన స్కిన్ని ప్రొటెక్ట్ చేసుకోవాలి. స్కిన్ అంటే మామూలుగా మన బాడీకి దుస్తులు వేసుకొని కాపాడుకుంటూ ఉంటాం. కానీ మరి మన ముఖం పరిస్థితి ఏంటంటే, అందం అంటే ఎవరికి ఇష్టం ఉండదండి. ప్రతి ఒక్కరికి కూడా అందం అంటే చాలా ఇష్టం. అందంగా ఉండాలి మరియు ఆకర్షణీయంగా కనిపించాలి అని ప్రతి ఒక్కరికి ఉంటుంది. మరి బిజీ ప్రపంచంలో లేచింది మొదలు
పడుకునే వరకు ఏదో ఒక టైం దొరికినా సరే మనం మన అందానికి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తాం. అంటే మన గురించి మనం ఆలోచించాలి. ఫస్ట్ చెప్పాలంటే ఫ్యామిలీ అవసరమే. ఫ్యామిలీతో పాటు మనము కూడా మనం సాయశక్తిలో పనిచేస్తేనే మన ఇల్లు గడుస్తుంది. అలా అని చెప్పేసి మనల్ని మనం ప్రొటెక్ట్ చేసుకోకుండా, మనల్ని మనం కాపాడుకోకుండా ఎంత చేసినా వేస్టే కదండి. మరి అలాంటి దానికోసం మన స్కిన్ గురించి, మన ముఖం గురించి మనం కొంచెమన్నా కేర్ తీసుకోవాలి కదండి. ఎన్నో వస్తువులు బయట దొరుకుతూ ఉంటాయి. కెమికల్ పూరితమైనటువంటి వస్తువులు మనకు బయట దొరుకుతూ ఉంటాయి. మరి మనం అందంగా కనిపించడానికి చాలా మంది చాలా రకాలైనటువంటి ప్రోడక్ట్స్ వాడుతూ ఉంటారు. అవి మెరుగైనవా కావా ఒక్కసారి కూడా ఆలోచించరు. బయట వాడే ప్రోడక్ట్ ఎక్కువ కెమికల్స్ పూరితంగా ఉంటాయి. అది మాత్రం వాస్తవమే అండి. అది ఎవరైనా సరే మనం దాన్ని చూడము, కానీ బయట అడ్వర్టైజ్మెంట్ చూసి ఎవరో చెప్పింది విని కరెక్టే కదా, నేను అందంగా కనిపించాలి, ఇది పోతుందేమో అన్న ఉద్దేశంతోనే ఆ హార్మ్ఫుల్ కెమికల్స్ ఉన్న ప్రోడక్ట్ ని వాడడం వల్ల మన ఫేస్ ని మనం ఇంకా డ్యామేజ్ చేసుకోవడమే తప్ప ఇంకోటి ఎలాంటి ఉపయోగం ఉండదు. కానీ అవి వాడడం వల్ల మన ముఖం డ్రైగా మారుతుంది. డ్రైగా మారడమే కాకుండా నల్ల మచ్చలు లాంటివి ఏర్పడుతూ ఉంటాయి. అంతేకాకుండా ఏజ్గా కనిపిస్తాం. ప్లస్ మొహం పైన రింకిల్స్ లాంటివి, రెడ్ మచ్చలు కానీ, ముఖం ముడతలు రావడం కానీ ఇలా మారుతూ ఉంటుంది. మరి మనం అందంగా ఆకర్షణీయంగా కనిపించాలి అంటే మన స్కిన్ కేర్ కి సంబంధించి న్యాచురల్ గా ఎలాంటి కెమికల్స్ లేకుండా తయారైనటువంటి అద్భుతమైనటువంటి ప్రోడక్ట్ మన వెస్టేజ్ లోనే దొరుకుతాయండి. అందులో నేను కొన్నింటిని వాడి నాకు వచ్చిన రిజల్ట్ ని మీ అందరికీ తెలపాలని మీ ముందు పెట్టాలనే ఉద్దేశంతో నేను ఈరోజు ఈ సెషన్ ని తీసుకోవడం జరిగిందండి. అందులో కొన్నింటిని నేను వాడి రిజల్ట్ తీసుకున్న వాటిని కొన్నింటిని మీకు తెలియజేస్తాను లీడర్స్. ముందుగా నేను తీసుకునే ప్రోడక్ట్ వచ్చి అష్యూర్ వైటమిన్ సి జెల్ క్రీమ్ అండి. ఇది మాయిశ్చరైజింగ్ అనేది స్కిన్ ప్రొటెక్షన్ చేసుకోవడంలో ఒక మేజర్ స్టెప్ గా మనం భావించవచ్చు. ఇక్కడ ఏ స్కిన్ వారైనా కావచ్చు, అంటే ఆయిల్ స్కిన్ వారైనా, డ్రై స్కిన్ వారైనా, కాంబినేషన్ స్కిన్ వారైనా, ఎలాంటి స్కిన్ వారైనా సరే కావచ్చు, మీ స్కిన్ ని అట్రాక్టివ్ గా, కంఫర్టబుల్ గా మరియు సఫల్ గా మరియు సాఫ్ట్ గా ఉంచుకోవడం చాలా చాలా ముఖ్యం. దీనికోసం వెస్టేజ్ కంపెనీ వారు వైటమిన్ సి జెల్ క్రీమ్ ని ప్రవేశపెట్టారు. అష్యూర్ వైటమిన్ సి జెల్ క్రీమ్ ని ఒక పర్ఫెక్ట్ బ్రాండ్ గా మనం చెప్పుకోవచ్చు. అలాగే అష్యూర్ వైటమిన్ సి జెల్ క్రీమ్ మీ స్కిన్ ని హైడ్రేట్ గా ఉంచడానికి సరైన మిశ్రమం అని చెప్పుకోవచ్చు. వైటమిన్ సి జెల్ క్రీమ్ మీ స్కిన్ పై ఎటువంటి జిడ్డు లేకుండా మరియు స్కిన్ స్ట్రక్చర్ ని మెరుగుపరచడంలో సహాయపడుతుంది. ఈ జెల్ క్రీమ్ నందు వైటమిన్ సి సమృద్ధిగా ఉంటుంది. ఇది ఒక తేలికపాటి జెల్ ఫార్ములా. ఇది స్కిన్ ద్వారా సులభంగా అబ్జర్వ్ చేయబడుతుంది. అలాగే స్కిన్ ని బొద్దుగా, హైడ్రేట్ గా మరియు గ్లోయింగ్ గా ఉంచడానికి సహాయపడుతుంది. మరి ఇందులో ఎలాంటివి ఇది వేటితో తయారవుతుంది, ఇందులో కలిసే ఇంగ్రీడియంట్స్ ఏంటో చూసుకున్నట్టయితే అందులో కంకారా ఫ్లామ్ ఎక్స్ట్రాక్ట్ అండ్ ప్రొమోగనేట్ అండ్ విటమిన్ సి జెల్ సమ్మేళనం, ఈ మూడింటి కాంబినేషన్ తోని ఈ జెల్ అనేది తయారవుతుందండి. ఫస్ట్ వాటి గురించి అవి ఎలా యూజ్ అవుతాయో చూద్దాం. ఫస్ట్ ఇంగ్రీడియంట్ వచ్చి కంకారా ఫ్లామ్ ఎక్స్ట్రాక్ట్. ఇది ఒక పవర్ఫుల్ యాంటీ ఆక్సిడెంట్. ఇది స్కిన్ యొక్క స్పెక్టర్ ని మెరుగుపరచడానికి సహాయపడుతుంది. అంతేకాకుండా స్కిన్ ఏజ్ బార్ కాకుండా ఉండడంలో సహాయపడుతుంది. నెక్స్ట్ మనం చూస్తున్నట్టు ఏంటంటే విటమిన్ సి టోన్ ని బ్యాలెన్స్డ్ గా ఉంచడంలో సహాయపడుతుంది మరియు స్కిన్ ఇన్ఫ్లమేషన్ ని రెడ్యూస్ చేయడంలో సహాయపడుతుంది. అలాగే స్కిన్ పిగ్మెంటేషన్ అంటే ముఖం పైన నల్ల మచ్చలు తీసివేయడంలో సహాయపడుతుంది. థర్డ్ వన్ వచ్చేసి ప్రొమోగనేట్. ఇందులో వైటమిన్ సి మరియు యాంటీ ఆక్సిడెంట్ ఎక్కువగా ఉండటం వల్ల స్కిన్ డ్యామేజ్ కాకుండా సహాయపడుతుంది. అంతేకాకుండా ఈ
ఎగ్జాక్ట్ సూర్యరశ్మి వల్ల దెబ్బతిన్న స్కిన్ ని మెరుగుపరచడంలో సహాయపడుతుంది. మరియు మీ స్కిన్ ని హైడ్రేట్ గా మరియు మెరుస్తూ ఉండే విధంగా డెడ్ సెల్స్ నుండి ప్రివెంట్ చేయడంలో సహాయపడుతుంది. ఈ జెల్ క్రీమ్ దీని యొక్క ఉపయోగాలు ఏంటో మనం ఇప్పుడు తెలుసుకుందాం. విటమిన్ సి జెల్ క్రీమ్ మీ యొక్క స్కిన్ హైడ్రేట్ గా మరియు మెరుస్తూ ఉండటానికి సహాయపడుతుంది. ఈ జెల్ క్రీమ్ నాన్ స్టిక్ ఉండి అట్రాక్షన్ అన్ని కలిగి ఉంటుంది. అలాగే ఇది ఒక లైట్ వెయిట్ ఫార్ములాగా చెప్పుకోవచ్చు. అంతేకాకుండా ఇది స్కిన్ స్ట్రక్చర్ ని మెరుగుపరచడమే కాకుండా స్కిన్ ఏజ్ బార్ కాకుండా ఉంచడంలో సహాయపడుతుంది. అలాగే కొల్లాజిన్ ప్రొటెక్షన్ ని కూడా ప్రమోట్ చేస్తుంది ఈ విటమిన్ సి జెల్ క్రీమ్. ఇది ఎలా అప్లై చేయాలో చూద్దాం. రోజు మనం ముఖం క్లీన్ చేసుకున్న తర్వాత ఈ జెల్ క్రీమ్ ని అప్లై చేయాలి. అలాగే 1 నిమిషం పాటు మసాజ్ చేయాలి. ఇది ప్రతిరోజు పొద్దున సాయంత్రం చేసుకున్నట్లయితే అద్భుతమైనటువంటి రిజల్ట్ మనం చూడవచ్చు. ముఖం మెరుస్తూ నిగనిగలాడుతూ కనిపిస్తుంది. అంటే డల్నెస్ అనేది లేకుండా మన ముఖం కనిపిస్తుంది అనమాట. సెకండ్ వన్ వచ్చి న్యాచురల్ సన్ స్క్రీన్ SPF 40+. ఇది ఒక అద్భుతమైనటువంటి ప్రోడక్ట్ అని చెప్పుకోవచ్చు. ఇందులో న్యాచురల్ గా సన్ స్క్రీన్ SPF 40 గురించి తెలుసుకుందాం. అంటే చాలా మంది ఫెయిర్నెస్ రావడానికి, అలాగే సన్ నుండి ప్రొటెక్ట్ చేసుకోవడానికి, పిగ్మెంటేషన్ రాకుండా ఉండడానికి చాలా రకాల ప్రాబ్లమ్స్ మనం ఫేస్ చేస్తూ ఉంటాం. రాకుండా ఉండడానికి అంటే ఎటువంటి క్రీమ్స్ యూజ్ చేయాలి అని చూసినట్లయితే అష్యూర్ న్యాచురల్ SPF 40+ అని సన్ స్క్రీన్ లోషన్ గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం. అంటే అష్యూర్ న్యాచురల్ ప్రోడక్ట్ ని శాకాహార పదార్థాలతో అలాగే సెల్ఫెసిటీ అండ్ పారాబిన్ ఫ్రీలతో అద్భుతంగా తయారు చేయబడినటువంటి న్యాచురల్ ఇంగ్రీడియంట్స్ తో తయారు చేయబడినటువంటి ప్రోడక్ట్ అనేది. దీన్ని పీటా సర్టిఫికెట్ కూడా ఉంది. లేదా ఈ పీటా సర్టిఫికెట్ అంటే జంతు పదార్థాలను ఉపయోగించకుండా, జంతువులపై ప్రయోగించకుండా తయారు చేయ ఆ ప్రోడక్ట్ ఇచ్చే సర్టిఫికెట్ అని చెప్పుకోవచ్చు. మరి అష్యూర్ న్యాచురల్ సన్ స్క్రీన్ SPF 40 ఇది స్కిన్ కి డిహైడ్రేట్ చేస్తూ నాన్ గ్రేజీగా ఉండే ఒక అద్భుతమైనటువంటి స్కిన్ లోషన్. మరియు సన్ స్క్రీన్ వచ్చేసి SPF 40 అంటే 1 SPF అంటే 10 మినిట్స్ అన్నమాట. 10 మినిట్స్ అన్నమాట. అంటే 10 మినిట్స్ అంటే 40 అంటే అప్ టు 400 మినిట్స్ వరకు మన స్కిన్ ని ప్రొటెక్ట్ చేస్తూ ఉంటుంది. అలాగే అష్యూర్ న్యాచురల్ SPF 40 అనేది ఇందులో UVA అండ్ UVB రేస్ నుండి మన స్కిన్ ని ప్రొటెక్ట్ చేస్తుంది. అంటే స్కిన్ మనకి సన్ నుండి ప్రొటెక్ట్ చేస్తుంది అని చెప్పుకోవచ్చు. మరి UVA అంటే ఏంటి చూసినట్టయితే, UVA అంటే అల్ట్రా వైలెట్ రేడియేషన్ కిరణాలు అన్నమాట. ఇది అలాగే UVA వల్ల వచ్చే ప్రాబ్లమ్స్ ఏంటి అని చూసినట్టయితే ముడతలు పడిపోతుంది, అలాగే ఏజ్ అనేది ఎక్కువగా కనిపిస్తుంది, అలాగే స్కిన్ డార్క్నెస్ పెంచుతుంది. సారీ లీడర్స్, సర్కిల్స్ ముఖం పైన సర్కిల్స్ లాంటివి వచ్చేస్తుంది. స్కిన్ అనేది ఎండ నుండి డల్ గా అయిపోతుంది. మరి స్కిన్ పైన ఉన్న ఇన్నర్ స్కిన్ పై ఎఫెక్ట్ చూపిస్తుంది. కంప్లీట్ గా పై లేయర్ అంతా కూడా మనకి ఎఫెక్ట్ చూపిస్తూ ఉంటుంది అనమాట. అలాగే UVB అనగా అల్ట్రా వైలెట్ బర్నింగ్ అని అర్థం. మరి UVB వల్ల వచ్చే ప్రాబ్లమ్స్ చూసినట్లయితే స్కిన్ బర్నింగ్ అవ్వడం, అలాగే రెడ్డిష్ రావడం, ర్యాషెస్ రావడం, సెన్సిటివ్ గా మారిపోవడం. చాలా మంది చూడండి, ఎండలోకి వెళ్ళగానే స్కిన్ అంతా కూడా రెడ్డిష్ గా మారిపోతూ ఉంటుంది. అలాంటి వాళ్ళకి UVB వల్ల చాలా రకాల స్కిన్ ఎఫెక్ట్ చూపిస్తూ ఉంటుంది అనమాట. మరి మన స్కిన్ మీద ఉన్న అవుట్ లేయర్ అంతా కూడా ఎఫెక్ట్ చూపిస్తుంది. SPF అంటే ఏంటో చూసినట్టయితే ప్రొడక్షన్ మ్యాచరైజ్ అన్నమాట. సన్ ప్రొడక్షన్ మ్యాచరైజ్ అన్నమాట.
ఎస్పీఎఫ్ 30+ కానీ 25+ కానీ అలాగే ఎస్పీఎఫ్ 15 కానీ 100%గా మన స్కిన్ని బట్టి ఏ నెంబర్ వాడాలి అనేది మనం తెలుసుకోవాలి. అంటే ఇక్కడ ఉన్న కిరణాలు అంటే సన్ చూడండి, చలికాలం అయితే ఎస్పీఎఫ్ 15+ మనకి సరిపోతుంది. అలాగే మే అనుకోండి, జూన్, జూలై అనుకోండి, ఖచ్చితంగా మనకి ఎస్పీఎఫ్ 40+ కానీ 30+ కానీ 100% మన స్కిన్కి ఎవరైనా అంటే ఎవరైనా యూజ్ చేయవచ్చు. అంటే జెంట్స్ కానీ లేడీస్ కానీ ఎవరైనా దీన్ని వాడవచ్చు. చాలా మంది అనుకుంటారు, నేను ఇంట్లోనే ఉన్నాను కదా, ఏసీలోనే ఉన్నాను కదా, నాకు సన్ స్క్రీన్ అనేది యూజ్ చేయాలా, అవసరమా అని చెప్పేసి అనుకుంటూ ఉంటారు. కానీ ఇంట్లోనే ఉన్న ఎండలో ఎక్కడికి వెళ్ళినా ఏసీలో ఉన్నా కూడా మనకి సన్ స్క్రీన్ అన్నది ఖచ్చితంగా మనకు అవసరం అండి. ఎందుకంటే మనందరికీ తెలుసు, మనం ఇంటిని ఎలా నిర్మించుకుంటాం అంటే సన్ రేజెస్ అన్ని అంటే వెంటిలేషన్ ఎక్కువగా ఉండాలి అన్న విధంగా మనము నిర్మించుకుంటూ ఉంటాం కదా. మరి అప్పుడు సూర్యకిరణాలు అన్నవి ఇంట్లోకి డైరెక్ట్గా వస్తూ ఉంటాయి కదా. అప్పుడు మరి అది ఏ చిన్న గ్లాస్లోకి వెళ్ళి కానీ కిటికీలోకి వెళ్ళి కానీ వచ్చినా కూడా సూర్యకిరణాలు అన్నీ ఇంట్లోకి వస్తూ ఉంటాయి. అంటే మన స్కిన్ అన్నది డ్యామేజ్ అవుతుందని అర్థం కదా. ఈవెన్ మనం కిచెన్లో ఉన్నా కూడా కిటికీలో నుండి సూర్యరశ్మి కిరణాలు అనేవి పడుతూనే ఉంటాయి. అంటే అప్పుడు మనం ఖచ్చితంగా సన్ స్క్రీన్ లోషన్ అన్నది యూజ్ చేయాలి. ఇంట్లో ఉన్న బయట ఉన్న సూర్యకిరణాలు అనేవి పడుతూనే ఉంటాయి కాబట్టి మన స్కిన్ని మనం ప్రొటెక్ట్ చేసుకోవాలి అంటే ఖచ్చితంగా ఈ సన్ స్క్రీన్ అనేది యూజ్ చేయాలి. ఈ సన్ స్క్రీన్ యూజ్ చేయడం వల్ల 95% వరకు మన స్కిన్ని మనం ప్రొటెక్ట్ చేసుకోవచ్చు అనమాట. అలాగే ఎవ్రీ 3 to 5 hours వరకు ఒక్కసారి మనం సన్ స్క్రీన్ లోషన్ అనేది అప్లై చేయాలి మన ఫేస్కి. మరి సన్ స్క్రీన్ యూజ్ చేయడం వల్ల మెయిన్ మన స్కిన్ ఎండలోకి వెళ్ళేటప్పుడు ట్యాన్ అవ్వకుండా, బర్న్ అవ్వకుండా, అలాగే స్కిన్ అనేది నల్లగా అవ్వకుండా, అదే పిగ్మెంటేషన్ రాకుండా ప్రొటెక్ట్ చేస్తుంది. ఎస్పీఎఫ్ 40+లో మెయిన్ ఇంగ్రీడియంట్స్ ఏమున్నాయో చూసుకున్నట్టయితే ఫస్ట్ వన్ మార్ష్మెల్లో అండ్ ఆలివ్ అట్రాక్ట్. ఈ రెండింటి సమ్మేళనంతో కలిపి తయారు చేశారండి. మార్ష్మెల్లో అట్రాక్ట్ ఏం చేస్తుంది అంటే ముఖంపై దురద, వాపు, రెడ్డిష్ కలర్ని కంట్రోల్ చేస్తుంది. అలాగే బ్యాక్టీరియా, ఫంగస్ ని క్లియర్ చేస్తుంది. సెకండ్ వన్ ఆలివ్ అట్రాక్ట్. ఇది యాంటీ ఎక్స్చేంజ్ గా పుష్కలంగా ఉండటం వల్ల ముడతల్ని కంట్రోల్ చేస్తుంది. అలాగే డ్రై స్కిన్ ని ప్రొటెక్ట్ చేస్తుంది. ఈ ఇంగ్రీడియంట్స్ మనకి స్కిన్ ని బ్యాలెన్స్ చేస్తుంది. స్కిన్ షైనింగ్ గా ఉండటానికి హెల్ప్ చేస్తుంది. చర్మం యొక్క మృదుత్వం పెంచుతుంది. స్కిన్ టైట్నెస్ ని అనేది పెంచుతుంది. చర్మం పైన వాటర్ అండ్ ఆయిల్ సమపాలలో బ్యాలెన్స్ చేస్తుంది. మన ఫేస్ ని ఫెయిర్నెస్ అద్భుతంగా ఇస్తుంది. మన ఫేస్ కి ఫెయిర్నెస్ అన్నది అద్భుతంగా ఇస్తుంది అనమాట. ఫేస్ పై ఉన్న డల్నెస్ ని తగ్గిస్తుంది. స్కిన్ లో ఉన్న డ్రైనెస్ ని కంట్రోల్ చేస్తూ మన స్కిన్ కి ఏజ్ కనిపించకుండా కంట్రోల్ చేస్తుంది. అలాగే జిడ్డు లేకుండా ఉంచుతుంది. పిగ్మెంటేషన్ రాకుండా ప్రొటెక్ట్ చేస్తుంది. బట్ ఎప్పుడైతే మనం ఎండలోకి వెళ్తామో 5 నిమిషాల ముందు దీన్ని మనం సన్ స్క్రీన్ లోషన్ ని యూజ్ చేసి వెళ్తే మనకి మినిమం అప్ టు 6 hours వరకు స్కిన్ పైన ఒక లేయర్ గా ఉండి ప్రొటెక్ట్ చేస్తుంది అనమాట. సన్ స్క్రీన్ లోషన్ 40+ అనేది ఆల్ స్కిన్ టైప్స్ వాళ్ళు దీన్ని యూజ్ చేయవచ్చు. అంటే డ్రై స్కిన్ కానీ, ఆయిలీ స్కిన్ కానీ, కాంబినేషన్ స్కిన్ కానీ, నార్మల్ స్కిన్ కానీ ఎవరైనా దీన్ని యూజ్ చేయవచ్చు. లేడీస్ కానీ, జెంట్స్ కానీ యూజ్ చేయవచ్చు అండి. అంటే ఇది యూజ్ చేయడం వల్ల హైడ్రేటింగ్ ఉన్న ప్రొటెక్ట్ ఎస్పీఎఫ్ 40 అని చెప్పవచ్చు. ఎక్సలెంట్ గా ఇది మనకు రిజల్ట్ అనేది చూపిస్తుంది. లీడర్స్, మీరు ఎవరైనా సరే 18 years దాటిన ప్రతి ఒక్కరు దీన్ని యూజ్ చేయవచ్చు. అలా చేసినట్టయితే మన స్కిన్ ని 95% వరకు మనం ప్రొటెక్ట్ చేసుకున్న వాళ్ళం అవుతాం లీడర్స్. నెక్స్ట్ ప్రోడక్ట్ వచ్చి అష్యూర్ న్యాచురల్ చార్కోల్ ఫీల్ ఆఫ్ మాస్క్ అండి. ఇది వెస్టేజ్ అందించినటువంటి ఒక అద్భుతమైనటువంటి ప్రోడక్ట్ అని చెప్పుకోవచ్చు. ఇది శాకాహార పదార్థాలతో సల్ఫేట్ ఫ్రీ
పారాబెన్ ట్రీలతో తయారు చేశారు. ఈ ప్రోడక్ట్ కి పీటా సర్టిఫికెట్ కూడా ఉంది. అంటే పీటా సర్టిఫికెట్ అంటే ఏంటో ఇందాకే చెప్పాను కదా, అంటే ఎలాంటి జంతు పదార్థాలు వినియోగించకుండా, జంతువులపై ప్రయోగించకుండా తయారు చేసినటువంటి ఎక్సలెంట్ ప్రోడక్ట్ అన్నమాట. ప్రకృతిలో మన స్కిన్ కి అనుకూలంగా ఉండే ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన పదార్థాలతో తయారు చేయబడింది ఇది. కంపెనీ అంతర్జాతీయంగా ఎదిగి ఇంకా ఎంతో ఎదుగుతున్న కంపెనీ కాబట్టి అంతర్జాతీయ ప్రమాణాలతో అంతర్జాతీయ వినియోగదారులకి అనుకూలంగా అడ్వాన్స్ ఫార్ములాను తయారు చేసింది అష్యూర్ న్యాచురల్ చార్కోల్ పీల్ ఆఫ్ మాస్క్. ఇది బాంబో చార్కోల్ పౌడర్ మరియు డైమండ్ పౌడర్లతో తయారు చేశారు. ఇది స్కిన్ పై ఉండే వ్యర్థాలను తీసేసి మొటిమలను తగ్గిస్తుంది, స్కిన్ డ్యామేజ్ నుండి కాపాడుతుంది, స్కిన్ హైడ్రేషన్ ని పెంచుతుంది, స్కిన్ కాంప్లెక్షన్ కూడా పెంచుతుంది. డైమండ్ పౌడర్ ఇది చర్మాన్ని అందంగాను యవ్వనంగాను ఉంచడానికి ఉపయోగపడుతుంది. స్కిన్ డెడ్ సెల్స్ ను తొలగించి స్కిన్ కి హైడ్రేట్ చేస్తుంది, స్కిన్ ఏజ్ పెరగకుండా కాపాడుతుంది. ఫీల్ ఆఫ్ మాస్క్ ఎందుకు ఉపయోగించాలి అని చూసినట్టయితే స్కిన్ పై ఉండే చెడును తీసివేసి రంధ్రాల యొక్క సైజుని తగ్గిస్తుంది, యవ్వనంగా ఉంచడానికి ఉపయోగపడుతుంది. మొత్తంగా ఈ స్కిన్ ని డిటాక్సిఫై చేస్తూ యవ్వనాన్ని పెంచుతూ అందంగా ఉంచుతుంది. ఇది మొటిమల్ని తగ్గిస్తుంది, స్కిన్ పై ఉండే ఎక్సెస్ ఆయిల్ ని తొలగిస్తుంది. మీ యొక్క అందాన్ని కూడా పెంచుకోవడానికి ఇది ఒక అద్భుతమైనటువంటి ప్రోడక్ట్ అని చెప్పుకోవచ్చు. ఇది చాలా ఎక్సలెంట్ గా పనిచేస్తుంది. నిజంగా ఒకసారి పెట్టుకున్నదంటే అసలు ముఖం ఎంత ఫ్రెష్ గా కనిపిస్తుంది అంటే చాలా నీట్ గాను అందంగాను మన ముఖం పైన ఉన్నటువంటి డల్నెస్ మొత్తం కూడా పోయి ఎంతో ఫ్రెష్ గా కనిపిస్తూ ఉంటుంది. ఆ ఫీలింగ్ చెప్పాలంటే యూస్ చేస్తే తప్పితే ఆ ఫీలింగ్ మనం చెప్పడానికి సాధ్యపడదు. అంత ఎక్సలెంట్ గా పనిచేస్తుంది ఈ ప్రోడక్ట్ అన్నది. నెక్స్ట్ ప్రోడక్ట్ వచ్చి స్లీపింగ్ మాస్క్. చాలా మంది అంటారు పొద్దంతా పనికి పోయేసి వచ్చి పడుకునే ముందు మాస్క్ ఏంటి బాబు అని చెప్పేసి అనుకుంటారు. కానీ మన ముఖం పైన ఉన్నటువంటి సెల్స్ మనం పడుకున్నప్పుడే ఎక్సలెంట్ గా పనిచేస్తూ ఉంటాయి. అంటే అలాంటి టైంలో మన ముఖం ప్రొటెక్ట్ చేసుకోవడానికి, మన ముఖం ఇంకా అందంగా గ్లోయింగ్ గా కనిపించాలి అంటే మనం యూజ్ చేయాల్సిన ప్రోడక్ట్ ఏదైనా ఉందా అంటే అది స్లీపింగ్ మాస్క్ అని చెప్పుకోవచ్చు. ప్రతిరోజు మనం నిద్రపోయేటప్పుడు మన శరీరంలో ఎన్నో మార్పులు జరుగుతూ ఉంటాయి. మన చర్మం కూడా రీఫ్రెష్ అవ్వడానికి, మరలా రీజనరేట్ అవుతూ ఉండడానికి ఆస్కారం ఉంటుంది. ఈ టైంలో మనం స్కిన్ ఇంకా అద్భుతంగా ఉంచడానికి వెస్టేజ్ లో కంపెనీ వారు మనకు ఒక ఎక్సలెంట్ ప్రోడక్ట్ ని అందించారు. అదే వెస్టేజ్ న్యాచురల్ స్లీపింగ్ మాస్క్. దీని గురించి ఇప్పుడు మనం కొంచెం తెలుసుకుందాం లీడర్స్. ఈ ప్రోడక్ట్ ను శాకాహార పదార్థాలతో సల్ఫేట్ పారాబెన్ ట్రీలతో తయారు చేశారు. ఈ ప్రోడక్ట్ కి పీటా సర్టిఫికేట్ ఉంది. సర్టిఫికేట్ అంటే తెలిసిందే, ఎలాంటి జంతువుల మీద ఉపయోగించకుండా జంతువుకు సంబంధించినటువంటి ఎలాంటి వినియోగించకుండా తయారు చేసినటువంటి సర్టిఫికేట్, తయారు చేసినటువంటి క్రీమ్కి ఈ సర్టిఫికేట్ ఇస్తారని. మనం ముఖంపై స్లీపింగ్ మాస్క్ రాసుకొని నిద్రపోయేటప్పుడు అందులోని పదార్థాలు ముఖంపై స్లోగా రిలీజ్ అవుతాయి. రాత్రి మొత్తం కూడా స్కిన్ ని రిపేర్ చేస్తుంది, స్కిన్ ని మరలా పూర్వపు స్థితిని తీసుకువస్తుంది. అందులో సీవీడ్స్ కలవడం వల్ల మన స్కిన్ లోపల ఉండే చెడును తొలగిస్తుంది, డెడ్ సెల్స్ ని తొలగిస్తుంది, నూతనంగా యవ్వనంగా అవ్వడానికి ఉపయోగపడుతుంది. సీవీడ్స్ లో విటమిన్ సి, విటమిన్ ఏ తో పాటుగా పొటాషియం, ఐరన్, కాల్షియం, అయోడిన్ అండ్ మెగ్నీషియం లాంటివి మనకి దొరుకుతాయి. దీన్ని ఎలా యూజ్ చేయాలి అని చూసినట్టయితే అందరూ అనుకుంటారు నిద్రపోయేటప్పుడు మాస్క్ ఎందుకు అని, కానీ మనం నిద్రపోయేటప్పుడే మన స్కిన్ లో ఉండే సెల్స్ చాలా బాగా వర్క్ చేస్తాయి అన్న విషయం చాలా మందికి తెలియదు. అష్యూర్ గురించి మనకు తెలిసింది సల్ఫేట్ ఫ్రీ, పారాబెన్ ఫ్రీ అండ్ న్యాచురల్ ఇంగ్రీడియంట్స్ తో తయారు చేసినటువంటి ప్రోడక్ట్స్ దొరుకుతాయని. ఆ సీవిడ్స్ యొక్క
బేసికలీ అంటే చూసినట్టయితే అంటే హీలింగ్ ప్రాపర్టీ ఇప్పుడు పింపుల్స్ తర్వాత వచ్చినటువంటి మరకలు, చాలా మందికి పింపుల్స్ అయిన తర్వాత ఆ మరకలు అన్నవి చాలా బ్లాకిష్ గా ముఖం అంతా ఎంతో అంటే చూడడానికి అసహ్యకరంగా కనిపిస్తూ ఉంటుంది. అంటే అలాంటి మరకలు మనం తొలగించుకోవాలి అంటే పింపుల్స్ తర్వాత వచ్చినటువంటి ఈ మరకలు ఏవైతే ఉంటాయో అవి తొలగించాలి అంటే ఈ మాస్క్ వాడినప్పుడు ఈ పింపుల్స్ యొక్క మరకలు దాదాపుగా చాలా మటుకు నయమవుతాయని చెప్పుకోవచ్చు లీడర్స్. అంతేకాకుండా సేమ్ టైం మన బ్లడ్ సెల్స్ ని డిటాక్సిఫై చేసి మన స్కిన్ లోని డెడ్ సెల్స్ ని రీజనరేట్ చేస్తుంది. సమ్ టైం మనకి యూత్ఫుల్ గా ఉండే విధంగా గ్లోని ఇస్తుంది. చివరగా ఇందులో యాంటీ ఏజింగ్ ప్రొటెక్ట్ ఉంటుంది. అంటే చిన్న వయసులోనే ఏజ్ అయిపోయినట్లుగా మనం కనిపిస్తాం కదా, అంటే ముడతలు రావడం, స్కిన్ డల్ గా అవ్వడం లాంటివి, రింకిల్స్ రావడం వంటివి ఈ స్కిన్ మాస్క్ రెగ్యులర్ గా వాడటం వల్ల అలాంటి ప్రాబ్లమ్స్ నుండి మనం బయటపడవచ్చు. ఇది ఎలా వాడాలి అంటే ముందు మనం క్లెన్సింగ్ టోనర్ యూజ్ చేసి ఫేస్ స్వైప్ చేసిన తర్వాత ఈ స్లీపింగ్ మాస్క్ వాడాలి. ఆ స్వైప్ చేయడం వల్ల మన పైన ఉన్నటువంటి దుమ్ము ఏదైనా ఉంటుంది అంటే వాటర్ తో కాకుండా స్వైప్స్ తో మనం క్లీన్ చేసుకున్నట్టయితే మన పైన ఉన్నటువంటి దుమ్ము అనేది కొంచెం క్లీన్ అవుతుంది. ఆ తర్వాత ఈ మాస్క్ మనం రాసినట్టయితే ఎక్సలెంట్ గా వర్క్ చేస్తుంది, యూజ్ అవుతుంది లీడర్స్. సార్ నా వాయిస్ వినిపిస్తుందా సార్? అంటే మళ్ళీ ఓపెన్ అవుంది అని చెప్పి డౌట్ వస్తుంది సార్. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. ఈ స్లీపింగ్ మాస్క్ రెగ్యులర్ గా మనం వాడటం వల్ల అలాంటి ప్రాబ్లం నుండి మనం బయటపడవచ్చు. ఈ అలా మనం స్వైప్ చేసిన తర్వాత ఈ సప్లిమెంట్స్ మాస్క్ వాడినట్టయితే నిదానంగా ఫేస్ పై మొత్తం అప్లై చేసి తర్వాత కొంచెం మాయిశ్చరైజ్ చేసి తర్వాత మనం నిద్రపోయినట్టయితే ఉదయం లేచేసరికి మన ఫేస్ అన్నది ఎంతో గ్లోయింగ్ గా ఎంతో తాజాగా అందంగా కనిపిస్తూ ఉంటుంది లీడర్స్. నెక్స్ట్ ఇంగ్రీడియంట్ వచ్చి అష్యూర్ న్యాచురల్ డే క్రీమ్ అండి. చాలా మంది ముఖానికి ఏది రాయకూడదు, ఎందుకు రాయాలి, అవసరమా, మన అందం మనకు ఉంటుంది, దేవుడు ఇచ్చిన అందమే కదా, రాయడం వల్ల ఎలాంటి మార్పులు వస్తాయి అని చెప్పేసి కొట్టి పడేస్తూ ఉంటారు. కానీ అది చాలా తప్పు లీడర్స్. ఖచ్చితంగా మనం ఏదో ఒక క్రీమ్ అన్నది వాడాలి. అంటే చాలా మంది ఏమనుకుంటారు, ఏదో ఒకటి వాడితే సరిపోతుందిలే అని చెప్పేసి ఏదో ఒకటి దొరికింది అంటే మన బడ్జెట్ కు తగ్గట్టుగా దొరికిన క్రీమ్ ని తీసుకొచ్చి వాడుతూ ఉంటారు. అంటే ఏ క్రీమ్ ఇష్టం లేదండి అని నేను ఏది వాడను అంటూ ఉంటారు. అది చాలా చాలా ప్రమాదం. ఎందుకంటే మనం స్నానం చేసినప్పుడు తప్పకుండా ముఖానికి సోప్ అనేదా లేదంటే ఫేస్ వాష్ అనేది ఏదో ఒకటి రాసుకొని మనం ఫేస్ వాష్ చేసుకుంటూ ఉంటాం కదా, కడుగుతాం కదా. అప్పుడు మన ముఖం పైన ఉన్నటువంటి సెల్స్ అన్ని కూడా ఓపెన్ అవుతాయి. మన బాడీని అంతా కూడా బట్టలతో కవర్ చేస్తాం, కానీ మన ముఖంకు మాత్రం ఎలాంటి ఓపెన్ గా ఉంటుంది, అంటే ఎలా కూడా కవర్ చేయం. మరి మనం బయటకు వెళ్ళినప్పుడు ఆ ఓపెన్ సెల్స్ ఏదైతే ఉంటుందో ఆ వీటిలో దుమ్ము ధూళి పడిపోయి మన ముఖం తొందరగా డ్యామేజ్ అయ్యే అవకాశం ఉంటుందన్నమాట. అంటే ఓపెన్ అయిన సెల్స్ లో దుమ్ము ధూళి అన్నది పడిపోయినప్పుడు అందుకు మనం ముఖం కడిగిన వెంటనే మన ముఖానికి ఒక క్రీమ్ రాసి దానిపైన కొంచెం పౌడర్ రాసినట్టయితే మన ముఖం పైన ఉండే సెల్స్ ని ప్రొటెక్ట్ చేసుకుంటాం అనమాట. అలా బయట దొరికిన ఏదో ఒక ప్రోడక్ట్ క్రీమ్ అప్లై చేయకూడదు. ఎందుకంటే మన స్కిన్ మొత్తం కూడా పాడైపోతూ ఉంటుంది. అలా కాకుండా ముఖం ఒరిజినల్ గా హెల్దీగా ఉండాలి, గ్లోయింగ్ గా ఉండాలి అంటే ప్రతిరోజు కూడా మాయిశ్చరైజింగ్ తో కూడినటువంటి ప్రొటెక్షన్ అనేది ముఖానికి ఎంతో అవసరం. అయితే డే క్రీమ్ అనేది చర్మాన్ని హైడ్రేట్ చేసి పర్యావరణానికి అనుకూలంగా రక్షణ కవచంలాగా ఉండాలి. అంటే సీజన్ ఏదైనా సరే ప్రొటెక్ట్ చేస్తూ ఉండాలి. మెయిన్ మన ముఖాన్ని బయటకు
వెళతాం కాబట్టి ఫ్రీ రాడికల్స్ ని రక్షించే విధంగా ప్రొటెక్షన్ ఇచ్చే విధంగా ఉండాలి. కానీ మనకు బయట వాడే వస్తువులు మనకు ఎక్కువ మటుకు కెమికలైజ్డ్ దొరుకుతాయి. కానీ మన ఈ వెస్టేజ్ లో అష్యూర్ న్యాచురల్ డే క్రీమ్ ఇది చాలా తేలికగా ఉంటుంది. ఇందులో వాడే ఇంగ్రీడియంట్స్ వల్ల ఇది అందంగా స్కిన్ కి మాయిశ్చరైజింగ్ గా ఉంటుంది. దీంతో పాటుగా ఇది మాయిశ్చరైజర్ గా ఉంటుంది. దీనికి గల కారణం ఏంటి అంటే అందులో వాడే ఇంగ్రీడియంట్స్ వల్ల అవి ఏంటో చూసినట్టయితే మోరింగా ఎక్స్ట్రాక్ట్, అమెజోనియం మర్మర్ బటర్ సీడ్స్. ఈ ఇంగ్రీడియంట్స్ అంటే ఇది యూజ్ చేయడం వల్ల ఉపయోగాలు ఏంటో చూసినట్టయితే ఇది ఈజీగా స్కిన్ ని అబ్జర్వ్ చేస్తుంది, లైట్ వెయిట్ గా ఉంటుంది, తేలికగా ఉంటుంది, స్కిన్ ని మాయిశ్చరైజింగ్ గా ఉంచుతుంది. దీనిలోని బెనిఫిట్ చూసినట్లయితే ఇది మన ఫేస్ పై అప్లై చేసినప్పుడు సెల్స్ ని రీజనరేట్ చేస్తుంది. అంటే మనం మార్నింగ్ బయటికి వెళ్ళేటప్పుడు ఈ క్రీమ్ అప్లై చేసుకొని వెళ్తే మనం ఈవినింగ్ ఇంటికి వచ్చే వరకు కూడా స్కిన్ మాయిశ్చరైజింగ్ గా ఉంటుంది, స్మూత్ గాను సాఫ్ట్ గాను ఉంచుతుంది. ఈ విధంగా మనం ఇంకా చాలా ప్రోడక్ట్స్ ఉన్నాయి లీడర్స్. ఎందుకంటే మనకు మార్నింగ్ టైంలో అందరికీ టైం అన్నది చాలా విలువైంది. ఎండాకాలం కాబట్టి ఎండ కాకముందు మనం ఫీల్డ్ వరకు వెళ్ళాలి. కాబట్టి నేను ఓన్లీ ఒక 5 ప్రోడక్ట్ మాత్రమే తీసుకున్నాను. నాకు తెలిసినవి, నేను యూజ్ చేసినవి, నేను పొందిన రిజల్ట్ మీ ముందు పెట్టడం జరిగింది లీడర్స్. నిజానికి వాస్తవానికి కూడా నాకు పిగ్మెంటేషన్ అనేది అంటే ముఖం పైన నల్ల మచ్చలు అనేవి వచ్చాయి. నేను ఇవి యూజ్ చేయడం వల్ల మాక్సిమం 80% వరకు కవర్ అయింది లీడర్స్. ఎక్సలెంట్ గా పనిచేస్తాయి. బయట వాడిన ఎన్నో వేలు పెట్టి మనం బయట తెచ్చుకునే ప్రోడక్ట్ యూజ్ చేసి తర్వాత హాస్పిటల్స్కి వెళ్ళి నాకు కూడా వెళ్ళినప్పుడే మన ముఖం అందంగా కనిపిస్తుంది, మచ్చలన్నీ పోతాయి. కానీ ఒక్కసారి మనం అవి బంద్ చేస్తే ఉన్నదానికంటే ఎక్కువగా మరకలు వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. పిగ్మెంటేషన్ అనేది ఎక్కువ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది లీడర్స్. కానీ మన ఈ వెస్టేజ్ లో దొరికేటువంటి సప్లిమెంట్స్ ఎక్సలెంట్ గా పనిచేస్తుంది, చాలా బాగా ఉంటుంది. స్కిన్ కూడా గ్లోయింగ్ గా మనం యవ్వనంగా కనిపించే విధంగా అందంగా ఉంటాయి లీడర్స్. థ్యాంక్ యూ లీడర్స్, థ్యాంక్ యూ సో మచ్. నా యొక్క సెషన్ ఇంతసేపు ఓపిక ఉన్న లీడర్స్ అందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు. బ్యాక్ టు ద గోస్ సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్ మేడం. థ్యాంక్ యూ. ఒకసారి మీ డ్రీమ్ చెప్తారా మేడం? థ్యాంక్ యూ సార్. నా డ్రీమ్ వచ్చేసి ఆగస్టు కల్లా స్టార్ట్ అవ్వాలి, ఇయర్ ఎండింగ్ కల్లా డిసెంబర్ కల్లా క్రౌన్ అవుతూ 3 lakhs ఎన్ని చేయాలన్న గోల్తో వర్క్ చేస్తున్నాను సార్. ముఖ్యంగా నేను 50 మెంబర్స్ టీమ్ని బిల్డ్ చేసుకునే ప్రాసెస్లో ఉన్నాను సార్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ సో మచ్. చాలా బాగా చెప్పారు మేడం నాలెడ్జ్ ప్రొడక్ట్స్ గురించి. యాక్చువల్లీ మీరు అన్నట్టు మన దగ్గర చాలా ఎక్సలెంట్ ప్రొడక్ట్స్ ఉన్నాయి. సో డెఫినెట్గా అది ఒక సెషన్ టైం తీసుకుని చెప్పాల్సినటువంటి టైం అది. బట్ అయినా మీరు తక్కువ టైంలో మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. ఐ విష్ ఆల్ ది బెస్ట్ మేడం. డెఫినెట్గా ఈ సెషన్ మీరు ఈవినింగ్ లో ప్రజెంట్ చేస్తే చాలా మందికి ఉపయోగపడుతుంది. సో మీరు ఆ విధంగా షార్ట్లీ మీరు ఈవినింగ్ సెషన్ కూడా ఎలిజిబుల్ అయి రావాలని చెప్పి మనస్ఫూర్తి కోరుకుంటాం మేడం. ఆల్ ది వెరీ బెస్ట్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ మేడం. సో లీడర్స్, ఇవాళ మేడం మనకు మంచి నాలెడ్జ్ ఇచ్చారండి మంజుల గారు. ఎస్పెషల్లీ స్కిన్ కేర్ ప్రొడక్ట్స్ గురించి మన దగ్గర అద్భుతమైన ప్రొడక్ట్స్ ఉన్నాయి. కాబట్టి రెగ్యులర్ గా మనం వాడుతూ దాని రిజల్ట్స్ తీసుకుని వేరే వాళ్ళకి షేర్ చేయడం ద్వారా చాలా మంచి ఉపయోగం ఉంటుంది. అండ్ నాలెడ్జ్ తీసుకోవడం ద్వారా కూడా చాలా ఉపయోగం ఉంటుంది. కాబట్టి రెగ్యులర్ గా మీటింగ్స్ జాయిన్ అవ్వండి, మీ టీమ్స్ జాయిన్ అవుతూ మీరందరూ కూడా మంచి సక్సెస్ తీసుకోవాలని చెప్పి కోరుకుంటున్నాం. అండ్ కాల్స్ తీసుకునే ముందు ఒకసారి ఫాస్ట్ గా టీమ్ హెల్పింగ్ హ్యాండ్స్ గురించి మనం మాట్లాడదామండి. సో టీమ్ హెల్పింగ్ హ్యాండ్స్ మీ అందరికి తెలుసు, ఒక మంచి సర్వీస్ ఓరియంటెడ్ గా మనం స్టార్ట్ చేసాం. ఆ విధంగానే ముందుకు వెళ్తున్నాం. సో దాంట్లో భాగంగానే ప్రతిరోజు పొద్దున, మధ్యాహ్నం, సాయంకాలం రెగ్యులర్ గా సెషన్స్ కండక్ట్ చేస్తున్నాం, నాలెడ్జ్ ఇస్తున్నాం అన్లిమిటెడ్ గా. చాలా మంది నాలెడ్జ్ తీసుకొని మంచి అచీవ్మెంట్స్, సక్సెస్ తీసుకుంటున్నారు. భవిష్యత్తులో కూడా ఎంతో మందికి ఉపయోగపడాలి అండ్ ఎంతో మందికి సర్వీస్ ఇవ్వాలన్న ఉద్దేశంతో సోషల్ మీడియా ద్వారా మనం రావడం జరిగింది. సో ఫేస్బుక్ పేజ్ ఉందండి, రంజిత్ కుమార్ TUCD THS టీమ్ హెల్పింగ్ హ్యాండ్స్ అని ఉంటుంది. సో అదే విధంగా మనకు ఉన్నటువంటి యూట్యూబ్ ఛానల్ టీమ్ హెల్పింగ్ హ్యాండ్స్ వెస్టేజ్ అని ఉంటుంది. కొత్త వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు మీ టీంతో
సబ్స్క్రిప్షన్ చేయించుకోండి. అండ్ ఎక్కడ మీటింగ్స్ జరిగినా టీమ్ హెల్పింగ్ హ్యాండ్స్ ని ప్రమోట్ చేసుకోండి. దాని ద్వారా మీ లోడ్ తగ్గుతుంది, మంచి నాలెడ్జ్ దొరుకుతుంది, అదేవిధంగా అద్భుతమైనటువంటి లీడర్షిప్ ని మీరు బిల్డ్ చేసుకోవచ్చు. అటు ప్రమోట్ చేసుకోండి. అండ్ మన యొక్క విజన్ 31 డిసెంబర్ 2025 ఒక విజన్ పెట్టుకుని ముందుకు వెళ్తున్నాం. 100 మంది యాక్టివ్ ప్రౌండ్ డైరెక్టర్స్, 100 మంది 1,00,500 మెంబర్స్ అచీవర్స్, 10 మంది VMCM, 10 మంది యూత్ ఐకాన్ తయారు చేయాలని ఒక గొప్ప విజన్ తో ముందుకు వెళ్తున్నాం. ప్రతి ఒక్కళ్ళు ఈ యొక్క విజన్ లో పార్టిసిపేట్ చేయండి. మీ టీంను కూడా పార్టిసిపేట్ చేయిస్తూ అందరూ మంచి సక్సెస్ తీసుకోవాలి, అందరూ బాగుండాలని చెప్పి మనస్ఫూర్తి కోరుకుంటున్నా. సో థ్యాంక్ యూ సో మచ్ వన్స్ అగైన్ మంజుల మేడం. థ్యాంక్ యూ. ఆల్ ద బెస్ట్ మేడం. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ మేడం. కాల్స్ తీసుకున్నాం. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. సార్ గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ సార్. వెరీ గుడ్ మార్నింగ్ సార్. థ్యాంక్ యూ సో మచ్ మేడం. సో ఒక మంచి సెషన్ ఈరోజు. చాలా మంది ఈజీగా సింపుల్ గా అనుకుంటుంటారు ఈ రోజు ఏంటి మన స్కిన్ కేర్ నిజంగా పట్టించుకోవాలా లేకపోతే లేదు అనేది. సో ఈ రోజు స్కిన్ కేర్ గురించి చాలా ఎక్సలెంట్ సబ్జెక్ట్ మాకు ఇచ్చారు. సో వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్. మీ ఎవరైతే మీ అప్లై కుమార్ బ్రదర్ కుమార్ స్వామి గారండి. అవును సార్. మాకు పరిచయం చేశారు. టీచింగ్ ప్రొఫెషన్ లో ఉన్న వాళ్ళు ఎంత నీట్ గా చెప్తారు ఏంటంటే ఇంకోసారి ప్రూవ్ చేశారు. సో ఎక్సలెంట్ సెషన్ మాకు ఇచ్చారు. వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్. మీలాంటి వ్యక్తులు 5 lakh plus తీసుకోవాలి. ఇంకా ఈవినింగ్ సెషన్స్ మధ్యాహ్నం టీ టైం కానీ ఈవినింగ్ సెషన్ కానీ వస్తే చాలా మంది విద్యను అందిస్తారు. సో ఈ రోజు మనం చూస్తున్నాం ఏజ్ 20-25 years కి 50 years కనిపిస్తున్నారు. సో ఎస్పెషల్లీ మాస్క్ గురించి నెగటివ్ మాస్క్ ఉందో మా దాని నుంచి కూడా ఎక్స్ప్లెయిన్ చెప్పారు. సో ఇలాంటి ఒక సెషన్ మనం మిస్ అయితే రేపు పొద్దున్న పెద్దవాళ్ళ నుండి పిల్లల నుండి అందరూ కూడా ఈరోజు చూస్తే బయట పొల్యూషన్ వల్ల స్కిన్ అనేది చాలా డ్యామేజ్ అవుతుంది. సో తెల్లవాడడం ఏంటంటే మనం మిస్ అవుతున్నాం. సో ఇలా సెషన్ చూడండి, టీం రిటర్న్ చేయించండి, డెఫినెట్ వర్క్ చేస్తాం. వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్ మేడం. మిమ్మల్ని పరిచయం చేసిన కుమార్ స్వామి గారు కానీ శ్రీలంక శ్రీలత మేడం గారికి అందరికీ థ్యాంక్ యూ సో మచ్ అండ్ ఆల్ ది బెస్ట్ అండి. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్ అండి. మన టీం హెల్పింగ్ పెట్టినప్పుడు సెషన్స్ కోసం చాలా ఇబ్బంది పడేవాళ్ళు, ఎవరు చెప్తారని. బట్ ఈరోజు చూస్తే ఒకరిద్దరు ముగ్గురు కాదు, అంబేద్కర్లు చాలా మంది అంబేద్కర్లు తయారవుతున్నారు. సో విద్య నేర్పించే వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా ఈక్వల్ టు అంబేద్కర్ గారు. సో చాలా మంది అవుతుంది. ఎస్పెషల్ తర్వాత చూసాం 5 o'clock ఎర్రనాడు గారు, ఇంకా చాలా మంది డిగ్రీ చేసి సూపర్ చేశారు. మన లక్ష్మణ్ గారి టీంలో ఎర్రనాడు గారు ఎక్సలెంట్ సెషన్ ఇచ్చారు. అలాగే ఒకవేళ ఇద్దరు కాదండి, నెంబర్ ఆఫ్ లీడర్స్ మంచి లీడర్స్ ట్రైనింగ్స్ వచ్చేస్తున్నారు. సో డెఫినెట్గా ఇలాంటి సెషన్ మిస్ అవుతూ ట్రైనింగ్ తీసుకుంటే అచీవ్మెంట్ అవ్వండి. అదేవిధంగా స్వప్న గారు ఎక్సలెంట్ సెషన్ మేడం ఎక్సలెంట్ ఇచ్చారు సెషన్. స్వప్న మేడం ఒకప్పుడు 1,00,000 అనడానికి భయపడే వాళ్ళు లేడీస్ లో ఈరోజు 1 crore అనేది గర్వంగా చెప్తున్నారు. మొన్న 25,000 మంది జనం వస్తే చాలా మంది లేడీస్ నాకు ప్లేస్ దొరుకుతుంది అంటే ఒక లేడీ డైరెక్ట్ గా స్టేజ్ పైకి వెళ్ళిపోయి పాలిగారితో ఫోటో తీసుకుంటే చిన్న విషయం కాదు అది. సో చాలా మంది ఇది అవుతుంటారు. అంటే మనం అనుకుంటే లక్ష్యం అనుకుంటే ఏదైనా సాధ్యం అవుతుంది అనడానికి ఇది ఒక ఎగ్జాంపుల్ అండి. సో మనం యూనివర్సిటీ కంట్రీస్ ఏదైనా అవుతుంది. అదే రకంగా ఈరోజు ఇంకొక ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ ఏంటంటే మనకి ఈ రోజు గెస్ట్ కింద ఎంఎస్ఆర్ రిజిస్ట్రేషన్ లో చాలా ఫాస్ట్ గ్రోత్ అవుతుంది సైదుల్ సార్. ఈ రోజు ఈవినింగ్ సైదుల్ సార్ది 8 o'clock లింక్ ఉంది. సో మీకు తెలిసిన విషయం మన కెపాసిటీ 500 members మాత్రమే. 5 నిమిషాలు తక్కువ 8 గంటలకి ఓపెన్ చేస్తాం. ఎవరు ఫస్ట్ వస్తే వాళ్ళు ముందు వెళ్తారు. మాకు ఇన్కమ్ కావాలి, నేను మంచి పొజిషన్ ఉండాలి, మంచి స్థాయిలో ఉండాలి అనుకునే వాళ్ళు ఆ టీం ప్రమోట్ చేసుకోండి. జస్ట్ 8 o'clock లోపే 5 minutes లోపే మీకు లాగిన్ అయితే సీట్ దొరుకుతుంది, లేకపోతే సీట్ దొరకదు. సో అటెండ్ అవ్వండి, టీం ప్రమోట్ చేసుకోండి. అదే రకంగా ప్రతి లేరు కూడా కంపెనీ మంచి ఆఫర్ ఇచ్చింది, గిఫ్ట్స్ ఆఫర్స్ ఇచ్చింది, ఇంకా ఇచ్చింది చాలా మంది ఇచ్చింది. అమ్మాయిని ఎట్లా చేసుకోండి, 2 నెలలు ఎస్టీ బ్రేక్ చేయాలా. అదే రకంగా నా షెడ్యూల్ రిలీజ్ చేశాను. ఈ మంత్ ఆల్మోస్ట్ నిన్నటి నుంచి స్టార్ట్ చేస్తే 28 వరకు నాన్ స్టాప్ ఉంది నాది. సో మీ షెడ్యూల్ ఎవరైతే సార్ అండ్ డబ్బులు ఎడుతున్నారో దయచేసి అందరూ పనిచేస్తున్నారు. బట్ మీ షెడ్యూల్ ఇస్తే ఆ టీమ్ కి సపోర్ట్ అవుతుంది. వాళ్ళు ప్లాన్ చేసుకుంటారు, వాళ్ళ ఏరియాలో ప్లాన్ చేసుకుంటారు. మీరు మీటింగ్ చేయట్లేదని చెప్పట్లేదు రేపు కాదు. సో మనసు లీడర్ ఎవరు తపస్సులో యజ్ఞంలో పనిచేయాలి. ఎందుకంటే ఈరోజు సొసైటీలో చూసినా ఏ చిన్న ఆర్టిఫిషియల్ కొన్ని 100,000 లక్షల జాబులు పోతున్నాయి. అమెరికా లాంటి దేశమే విలువలాడుతుంది, అగ్రరాజ్యం విలువలాడుతుంది. మన భారతీయ పరిస్థితి ఏంటి? సో ఈ రోజు మనం సంపాదించిన గొప్ప కాదండి, కొన్ని 100 మందికి 1000 మందికి పేదవాళ్ళకి కష్టం వాళ్ళకి ముందు తీసుకెళ్ళడం చాలా ఇంపార్టెంట్. దయచేసి మీ సమయాన్ని షెడ్యూల్ రిలీజ్ చేయండి. నిన్న కొంతమంది లీడర్స్ నా షెడ్యూల్ చూసిన తర్వాత రిలీజ్ చేశారు. వాళ్ళందరికీ పేరు థ్యాంక్ యూ సో మచ్. మిగతా లీడర్స్ ఎవరున్నారు ఇమీడియట్ గా ఈరోజు షెడ్యూల్ రిలీజ్ చేయండి. అదే రకంగా ఇంకో ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ ఏంటంటే కరోనా నెంబర్ లీడర్స్ కి ఈ రోజు స్పెషల్ గా జూమ్ మీటింగ్ ఉంది. ఎందుకంటే మనకి ఏఎస్ఎం మల్లినాథ్ గారు వచ్చారు. కొత్తగా ఏఎస్ఎం కి చార్జ్ గా మల్లినాథ్ గారు వచ్చారు కర్ణాటక నుంచి.
అదే రకంగా నందకిషోర్ గారు, ఆర్ఎల్ ట్రస్ట్ గారు, ఈ ముగ్గురు కలయికలో ఈ రోజు మధ్యాహ్నం జూమ్ సెషన్ 3 గంటలకు ఇంపార్టెంట్ అప్డేషన్స్ అవడం కోసం అది లింక్ షేర్ చేస్తాను. దయచేసి ఓన్లీ క్రోన్స్ మాత్రమే అది, మిగతా లీడర్స్ కి షేర్ చేయదు. కొన్ని అప్డేట్స్ కోసం మాట్లాడతారు. అది ఆ లింక్ పెడతాను. ఓన్లీ క్రోనా డబుల్ లీడర్స్ 3 ద్వారా ఉంది. అదే రకంగా లీడర్స్ దయచేసి ఎవరైతే సీరియస్ గా కమిటెడ్ గా ఉన్నారో, ఇది మనకు తపస్సు యజ్ఞం లాంటిదంటే మాటికి చిన్నపిల్లలు వాళ్ళు చెప్పడం కాదు. ఈ తపస్సులో ఎవరైతే సక్సెస్ఫుల్ అవుతారో ఉదయం 5 o'clock నుంచి 11 వరకు సీరియస్ కమిట్మెంట్ గా వర్క్ చేస్తారో, రోజు 30 hours స్టార్ట్ చేస్తారు, 6 month ప్లాన్ చెప్తారు, 100% సక్సెస్ఫుల్ అవుతారు. ఇన్ని చెప్పినా కూడా వినకపోతే మనం ఏం చేయలేం. అదే రకంగా సో ప్రతి ఒక్క లీడర్స్ మార్నింగ్ సెషన్ లో ఈ వీడియోస్ ఆన్ చేసుకోమని చెప్తే ఆల్మోస్ట్ మెల్లమెల్లగా స్టార్ట్ చేశారు. 30% రీచ్ అయింది వీడియోస్ ఆన్ చేయడం. సో ఇంకా వీడియోస్ ఆన్ చేస్తున్నారు, కాల్ చేస్తారు. సూపర్ గ్రేట్ థింగ్ అండ్ పరిణామం ఇది. ఎందుకు వీడియోస్ ఆన్ చేయమన్నా అంటే ఈరోజు చాలా మంది లీడర్స్ సబ్జెక్ట్ వింటున్నారు, స్నానం చేయకుండా ఏం చేయకుండా కూర్చొని హ్యాండ్ అవుట్ అవుతుందంటే ఎంత విన్నా అది బుడిలో పోసి పన్నీర్ అయిపోతుంది. ఎప్పుడైతే మీరు స్నానం చేసి ఫ్రెష్ గా పెట్టారో ఆ మీటింగ్ అనేది బ్రెయిన్ ఎక్కుతుంది. ఇమీడియట్ గా మీరు దూకుల్లో మహేష్ లాగా స్పీడ్ గా పరిగెడతాం. మీరు స్నానం చేయకుండా లేజినెస్ గా వీడియో ఆఫ్ చేయకుండా ఉంటే ఏమవుతుందంటే విన్నా కూడా అది ఏం పనిచేయదు. సో ఎవరైతే వీడియోస్ ఆన్ చేసుకుని పర్ఫెక్ట్ గా కూర్చున్నారో వాళ్ళ చిక్స్ గ్రోత్ అవుతున్నాయి. మీరు అబ్జర్వ్ చేసలేదు. సో అందుకోసమే వీడియోస్ ఆన్ చేయండి. వీడియోస్ ఆన్ చేసి హ్యాండ్ రైజ్ చేసి అవతల వాళ్ళు అప్రిషియేషన్ చేయండి. సో ఈరోజు సమస్య ఏమవుతుందంటే నాకు అన్ని కావాలని ఎవరికి ఏం చెప్పను, ఇస్తే వస్తుందండి. సో ఈరోజు మంజుల మేడం సూపర్ టెస్ట్ ఇచ్చారు. ఆవిడ విష్ చేయడానికి కూడా హ్యాండ్ రైజ్ చేయడానికి ఇబ్బంది పడితే మనకి ఎక్కడి నుంచి డబ్బులు వస్తుంది. సో అందుకోసమే వీడియోస్ ఆన్ చేసిన వాళ్ళకి హ్యాండ్ రైజ్ చేసిన వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది. దయచేసి కొంతమంది అర్థం చేసుకోండి. మీరు హ్యాండ్ రైజ్ చేసిన వాళ్ళు ఈ వీక్ లో మీకు వస్తే వేరే వాళ్ళకి ఛాన్స్ ఇవ్వండి, వేరే వాళ్ళకి ఛాన్స్ ఇస్తే కొత్త వాళ్ళు హ్యాండ్ రైజ్ చేస్తాం. ఓకేనండి. వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్ మంజు గారు. ఆల్ ది బెస్ట్ ఫర్ వైలెక్ ఇన్కమ్. అతి త్వరలో తీసుకోవాలి. బిఎన్సీ ఉమర్ అవ్వడానికి కూడా డెఫినెట్ గా అవుతారు. మంచి ప్రెజర్, మంచి సపోర్ట్ ఉంది. కుమారస్వామి గారు మీకు లైఫ్ ఇచ్చి మీకు తీసుకొచ్చారు. అదే శ్రీలత శ్రీజీ గారు ఉన్నారు, రంజిత్ ఉన్నారు, అందరూ ఉన్నారు, బాగుంటున్నాడు. డెఫినెట్ గా గౌతమ్ బాలి గారు మన మెంటర్ ఉన్నారు. డెఫినెట్ గా వచ్చారు మంజు గారు. థ్యాంక్ యూ సో మచ్ మేడం. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ రంజిత్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ. చిరంజీవి సార్. కుమార్ సార్, గుడ్ మార్నింగ్ సార్. సార్ గుడ్ మార్నింగ్. థ్యాంక్ యూ సార్, అవకాశం ఇచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్. మంజుల మేడం, గుడ్ మార్నింగ్. సార్ వెరీ గుడ్ మార్నింగ్ సార్. గ్రేట్ సెషన్ మేడం, చాలా బాగుంది. ఎస్పెషల్లీ సమ్మర్ సీజన్ లో మనకి స్కిన్ కేర్ కనుక మనం తీసుకోకపోతే చాలా ఇబ్బందులు ఎదురయ్యేటువంటి సిచ్యువేషన్ చూస్తూ ఉంటాం. సో రైట్ టైంలో రైట్ ప్రొడక్ట్స్ వచ్చారు మేడం. మరి మంచి నాలెడ్జ్ తో పాటు మంచి హార్డ్ వర్క్ కూడా చేస్తూ ఉంటారు మీరు. ఇదే విధంగా హార్డ్ వర్క్ చేస్తూ మీ డ్రీమ్ ఏదైతే ఉందో అది 100% ఫుల్ఫిల్ కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మేడం. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ మేడం. మంచి కమిట్మెంట్ తో చేస్తూ ఉన్నారు. ఇందాక సార్ అన్నట్లు ఈవినింగ్ సెషన్ కనుక మీరు వస్తే మీ నాలెడ్జ్ అనేది ఇంకా చాలా మందికి ఉపయోగపడుతుంది మేడం. సో మరి త్వరలోనే మీరు ఈవినింగ్ సెషన్ లో రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. తప్పకుండా సార్. థ్యాంక్ యూ మేడం. విష్ ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సార్ ఉమా సార్, ఈ అవకాశం ఇచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సార్. ఆల్ ద బెస్ట్ సార్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్. మంగా గారు. గుడ్ మార్నింగ్ సార్. ఉమాశంకర్ సార్. గుడ్ మార్నింగ్ అండి. గుడ్ మార్నింగ్ మేడం. రంజిత్ సార్, గుడ్ మార్నింగ్ సార్. మంజుల మేడం, గుడ్ మార్నింగ్ మేడం. మేడం వెరీ గుడ్ మార్నింగ్ మేడం. మేడం చాలా మంచి సెషన్ చెప్పారు మేడం. చాలా మంచి విషయాలు. స్కిన్ కేర్ ప్రొడక్ట్ అంత నాలెడ్జ్ లేకపోయింది నాకు, కానీ ఇప్పుడు మీరు ఇచ్చేసరికి చాలా బాగా అర్థమైంది. ప్రతిదీ ఎలా యూజ్ చేయాలని ప్రతిదీ స్టోర్లో అడుగుతూ ఉంటాము. అలాంటిది మీరు ఇప్పుడు మంచి నాలెడ్జ్ ఇచ్చారు మేడం. థ్యాంక్ యూ మేడం. ఇంత మార్నింగే సార్. థ్యాంక్ యూ సార్, అవకాశం ఇచ్చినందుకు. థ్యాంక్ యూ మేడం. ఆల్ ద బెస్ట్ అండి. థ్యాంక్ యూ మేడం. ఆల్ ది బెస్ట్ మేడం. రేఖా మహేష్ గారు. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. సార్ గుడ్ మార్నింగ్ సార్. థ్యాంక్ యూ ఆపర్చునిటీ. మేడం గారు గుడ్ మార్నింగ్ మేడం. సార్ వెరీ గుడ్ మార్నింగ్ సార్. వెరీ గుడ్ మార్నింగ్ మేడం. సో స్కిన్ కేర్ ప్రోడక్ట్ గురించి చాలా నీట్గా స్టూడెంట్స్కి గురువులు ఎలా చెప్తారో అంత నీట్గా విధంగా చెప్పడం జరిగింది. ఎక్స్ట్రాడినరీగా మీ వాడే వొకాబులరీ లేదా ప్రొనౌన్సియేషన్ చాలా బాగుంది మేడం. సో మీరు చెప్పే ఈ సెషన్ చాలా మందికి ఉపయోగపడుతుందని చెప్పేసి నేను అనుకుంటున్నాను. థ్యాంక్ యూ మేడం. మీరు ఇలాంటి ఎన్నో సెషన్లు మీరు చేయాలి. నెక్స్ట్ ఈ అవకాశం ఇచ్చినందుకు థ్యాంక్ యూ సార్. నా డ్రీమ్ వచ్చేటప్పటికి నాతో పాటు ఎవరైతే కమిట్మెంట్గా పనిచేస్తున్నారో 1 lakh ఇప్పిస్తూ నేను 5 lakhs ఎర్న్ చేస్తూ ఒక యూత్ ఐకాన్గా అందరికీ ఆదర్శంగా నిలబడాలని
డ్రీమ్తో పనిచేస్తున్నాను. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ గురూజీ, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ కేహెచ్హెచ్, థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. ఆల్ ది బెస్ట్ సార్. థ్యాంక్ యూ సార్, ఆల్ ద బెస్ట్ సార్. మునిగంటి శ్రీనివాస్ గారు. గుడ్ మార్నింగ్ ఉమాశంకర్ సార్. సార్ గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ మంజుల మేడం. సార్ వెరీ గుడ్ మార్నింగ్ సార్.